తెలంగాణకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సిహెచ్ వికాస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రెస్ మీట్. భారత్ కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సిహెచ్ వికాస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కాంగ్రెస్ అంటేనే కన్నీళ్ళని ప్రజలు అనుభవిస్తున్నారు. రైతులు కళ్ళాలలో ఇంకా కన్నీరు కాస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగులపైన పడ్డది. వారి జీవితంలో 1.5% ప్రీమియంకి కోత విధించడం వల్ల మరి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాకముందు వాళ్ళకు ఒక షాక్లా తగిలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు గోసాన్ని బీజేపీ ఉద్యమం చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకపడింది. మధ్య తరగతి కుటుంబాలు నెల జీతం కోసము ఎంతో ఆతృతతో వారు వేచి చూస్తారు. ఈఎంఐలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి. మరి వీటన్నిటినీ ప్లానింగ్ చేసుకొని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకు చెప్పకుండా కోత కోయడం అనేది వారి హక్కుని కాలరాసినట్టే. వారికి వచ్చే జీతం ఎవరు దయాదాక్షిణ్యాలు కాదు, అది వారి హక్కు. ఆర్టికల్ 300A ప్రకారం ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. ఈరోజు ఉద్యోగుల జీతం అంటే వారి కష్టానికి ప్రతిఫలం, వారి గౌరవం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని దీన్ని బట్టి మనం భావించాలి. హెల్త్ కార్డ్ బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది. అది ఏది లేకుండా సీక్రెట్గా చేయడం అనేది చాలా దురదృష్టకరం. DDA ఆఫీసర్లో కూడా తెలియకుండా, బిల్లులు లేకుండా ఇది చాటున చేయడం అనేది ఉద్యోగులని మోసం చేసినట్టే. మేము దీనికి కార్డుకి వ్యతిరేకం కాదు, హెల్త్ కార్డు ఇవ్వాలి, కానీ ఒక ప్రణాళికతో చేయాలి. హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, అది చేయలేదు. జియో ఆర్డర్ ఇష్యూ చేయాలి, అది చేయలేదు. హాస్పిటల్స్తో అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎంపానల్డ్ హాస్పిటల్స్ లిస్ట్ పబ్లిష్ చేయాలి. ఏ రోగానికి ఎంత ప్యాకేజ్ అదో డీటెయిల్గా మరి ప్రైవేట్ హాస్పిటల్స్తోని చర్చించి వాళ్ళు ఎంపానల్ చేసుకోవాలి హాస్పిటల్స్కి. మరి ఇది ప్రభుత్వం చేయలేదు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ చర్చలు సంప్రదించి ద్వారానే ఈ కార్డు అనేది ఇష్యూ చేయాలి అని మేము భావిస్తున్నాం. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ మధ్య మనం చూసాం, మొన్న పబ్లిక్ హియరింగ్ కూడా ఆర్పీడీసీఎల్ విషయంలో పబ్లిక్ హియరింగ్ జరిగింది. దాని విషయంపై నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం కోసమే ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నాము అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్రంలోని రైతాంగానికి ఇవ్వడానికే ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం అన్ని పత్రికల్లో పతాక శీర్షికలో మనం చూడడం జరిగింది. వాస్తవం వేరు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది వేరు. ఆర్పీడీసీఎల్ అనేటువంటి దాని ఏర్పాటుతో రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు రానే రాదు.
ఆర్పిడిసిఎల్తో రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తుకు ఉరితాడైతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములే ఉంటాయి. కాళేశ్వరం, దేవాదుల, సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి, ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. అంటే సాగునీటి రంగానికి చెందిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పాలిట ఆర్పిడిసిఎల్ శాపంగా మారబోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ పాలిట పట్టణాలకు త్రాగునీరు సరఫరా చేసే డ్రింకింగ్ వాటర్ స్కీమ్లకు కూడా ఆర్పిడిసిఎల్ ఏర్పాటుతో కరెంటు కోతలు తప్పవు, నీటి కోతలు కూడా ప్రజలకు తప్పవు. తాగునీటిలో కూడా కోతలు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కోతలు తప్పవు అనేది స్పష్టమవుతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండా, అఫీషియల్గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈరోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రెస్ మీట్. విద్యా వ్యవసాయం విషయంలో కానీ, ఈ రాష్ట్ర ప్రజల ఆర్థికపరమైన విషయంలో కానీ ఈ రాష్ట్రం అధోగతి పాలవడం ఈ 2 సంవత్సరాల్లో వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ హాయిగా ఉన్నారు? అదేవిధంగా ఏమన్నా అంటే మీరు నేను అద్భుతాలు చేశాను, లేకపోతే సూపర్ 6 సూపర్ హిట్ చేశాను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ గ్రామాల్లో మీరు వెళ్ళిన గ్రామంలో మరి మా ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయం కానీ, బ్రహ్మాండమైన సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ ఒక్కసారి మీ స్టేజ్ దిగి వెళ్తే అక్కడ కనపడతాయి. లేకపోతే ఒక స్కూల్ కానీ కనపడుతుంది. మా హయాంలో మేము కట్టిన స్కూల్ కానీ కనపడుతుంది. అవన్నీ విధ్వంసం చేయలేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఆ స్కూల్ కానీ, ఆ సచివాలయం కానీ, ఆ ఆర్బీకే కానీ మీరు విధ్వంసం చేయలేదా? మచ్చుకు ఆ గ్రామంలోనే మీరు విజిట్ చేసిన ఆ గ్రామంలోనే ఒకసారి అలా ఎదరికెళ్ళి నడిచి వెళ్తే సచివాలయాలు అన్నీ కనపడతాయి. మరి మీరు చేసిన విధ్వంసం ప్రతి సచివాలయంలోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లోనే కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన విధ్వంసం, మీ విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విముక్తి కోరుకుంటున్నారు. ఆ విషయం మీ ఎదుర్కొంటూ ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రజలు మీ 2 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో విముక్తి కోరుకుంటున్నారు. మీ ఎదురుగా ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడడం మొదలెట్టిన 10 నిమిషాలకే పరుగు మీ చుట్టూ ఉన్న మహిళలు అందరూ ఉన్నాయి. కనీసం నేను అద్భుతం చేశానని తప్పట్లు కొట్టండి మీరు బతిమాలుతున్నారు. మీకు భోజనాలు పెట్టాను తప్పట్లు కొట్టండి, నేను అద్భుతం చేశాను తప్పట్లు కొట్టానంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చలో అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు మీ మీటింగ్కి వచ్చిన వాళ్ళే. శాంపిల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, మీ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని వ్యక్తిగత దోషంలో మా కుటుంబ సభ్యుల మీద మాట్లాడడం, లేకపోతే వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి తాతయ్య గారి గురించి మాట్లాడడం, తండ్రి గురించి మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో, లేకపోతే ఈ రాష్ట్రంలో పెత్తందారుల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ పరీక్షల వివాదాలు దేశంలో చర్చానీయాంశంగా మారిన వేళ సరికొత్తగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనలు చేపట్టడానికి తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను విడుదల చేసిన అభిజిత్ కిప్కే జూన్ 6న శనివారం ఉదయం తాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నట్లు వెల్లడించారు. పరీక్షల లోపాల వల్ల తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులు తమ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. మనమంతా కలిసి భారత రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా మన గొంతు వినిపించాల్సిన సమయం వచ్చింది. మేమంతా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలు చేపట్టడానికి అనుమతి కోరతాం అని దీప్కే వెల్లడించారు. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సగటు మనిషి కుదేలవుతుండగా ప్రస్తుత ఇంధన ధరల భారం సాధారణ ప్రజలు, రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ పై అత్యధిక వ్యాట్ విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ పై సుమారు 35.2%, డీజిల్ పై 27% వ్యాట్ వసూలు చేస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. స్టార్ట్ చేయాలా? మీడియా మిత్రులందరికీ నమస్తే. చెలో నకరేకల్ తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలపైన ప్రజల నడ్డి విడుస్తున్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో తెలంగాణలో వ్యాట్ ఎక్కువగా ఉంది పెట్రోల్, డీజిల్ పైన, మరి దాన్ని తగ్గించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు మరి సారు. మరి ఈసారి ఏమైంది? వచ్చి 2.5-3 సంవత్సరాలైనా ఇప్పటికీ దగ్గర 4 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినప్పటికి కూడా మరి సార్కు సోయి లేదా ఈ పిచ్చి తుగ్లక్ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి తెలంగాణలో అత్యధికంగా రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అంటే తెలంగాణలో ఎక్కువ ఉంది, 35.2 వ్యాట్. మరి ఎందుకు పెంచుతున్నారు ఇంత? ఈ విధంగా పెట్రోల్ పైననేమో 35.2%, డీజిల్ పైన 27%. మరి ఇంత వ్యాట్ని పెంచి ప్రజలకు, తెలంగాణ ప్రజలను అసలు ఏ విధంగా మీరు ఆదుకోవాలనుకుంటున్నారు? ఏ విధంగా ఇప్పటిదాకా కనీసం ఎవరికైనా ఇటు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులకు సాయం చేయలేదు, ప్రజలకు చేయలేదు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయో తెలియదు. కనీసం ఈరోజు తిండి తినాలంటే ఈరోజు గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని రేట్లు పెరిగిపోయి కనీసం తిండి తినడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఇన్ని రకాలుగా మీరు ప్రజలను నడ్డి విరుచుకుంటా మీరు ఏ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అని వచ్చేసి తెలంగాణలో కావాలని మేము అనుకున్నామో ఆ ప్రభుత్వాన్ని మానేసి ఈ రోజున వచ్చేసి ఓన్లీ తెలంగాణ ప్రజల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ని వెంటనే తగ్గించాలి. అదేవిధంగా తక్కువ రేట్లు, కనీసం ఈ పక్క రాష్ట్రంలో కూడా 31% ఉంది, కానీ అయినా చూసుకొని రాసుకోండి. ఆంధ్రాలో, తమిళనాడులో 13% ఉంది, పంజాబ్లో కూడా వచ్చేసి 13% ఉంది. మరి మీరెందుకు తెలంగాణలో ఇంత వ్యాట్ పెట్రోల్, డీజిల్ పైన ఎందుకు పెంచుతున్నారు? దాన్ని ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఈ విషయం పైన ఆమ్ ఆద్మీ పార్టీ నకరేకల్ హైవే రోడ్లో వచ్చేసి 3వ తారీఖు మేము ఎడ్ల బండి మీద ర్యాలీ చేయబోతున్నాము. దీనికి పెద్ద ఎత్తున రైతులు, ఆటో వాళ్ళు, అలాగే ప్రజలు, సామాన్య ప్రజలు కూడా, తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకి హాజరవబోతున్నారు. ఈ ప్రోగ్రాంని ప్రతి ఒక్కరు సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ రోజున మనకి నెల్లూరు నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు విచ్చేసిన మదీనా ఇంతియాజ్ బాయ్ జాతిపితకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎప్పుడు సమాజ సేవలో ముందుండే ఇంతియాజ్ బాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మనం ఎప్పుడు మహాత్మా గాంధీ చూపిన సేవా మార్గంలోనే నడవాలని పిలుపునిచ్చారు. ఆ మహాత్ముని స్ఫూర్తితోనే ప్రజల కోసం గత ఏడాది భారీ ఉచిత వైద్య శిబిరాన్ని, అలాగే ఈ ఏడాది నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళను విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలతో పాటు వారికి అవసరమైన మరెన్నో వస్తువులను పంపిణీ చేశామని తెలిపారు. గత కొన్నేళ్లుగా నెల్లూరు నగరంలోని 5 ప్రముఖ విగ్రహాలైన మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏసీ బొమ్మ మరియు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాల నిర్వహణ బాధ్యతలను సైతం ఆయనే చూసుకుంటున్నారు. ఓకే సార్, తీసుకో
దగ్గరికి వెళ్ళి తీసుకోండి. పనులు చేసుకొని రావచ్చు. కూడా టచ్ చేయకూడదా? హలో సైడ్ రా. ఈరోజు గాంధీ బొమ్మ వద్ద మనం మజ్జిగ చలివేంద్రం పెట్టడం జరిగింది. మొన్న కొత్త హాల్ కాడ పెట్టాం, ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ కాడ పెట్టాం. ఈ రోజుల్లో ఎండ ఎంత ఉందో విపరీతంగా ఎండలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ సౌకర్యం ప్రకారంగా మీ ఇంటి బ్యాక్ సైడ్, మీ ఇంటి ఫ్రంట్ సైడు మీ ఒక షాపులు ఉంటాయి, షాపుల ముందర ఒక చిన్న కుండన్న పెట్టండి నీళ్ళది. అంటే తలా కొద్దిగా పని చేసుకుంటూ ఉంటే మనం అందరు కలిసి ఒకరికి హెల్ప్ చేయగలుగుతాం. ఇప్పుడు మదీనా ఇంతియాజ్ ట్రస్ట్ తరఫు నుంచి ఇక్కడ మజ్జిగ చలివేంద్రం పెట్టడం జరిగింది. ఈ దేవుడు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక మజ్జిగ చలివేంద్రం అని, మంచినీళ్ళని, దాని తర్వాత ఈ పక్షుల కోసం మీ మేడ పైన ఒక చిన్న కుండలో దానికి నీళ్లు పెడుతుంటే ఆ ఒక పుణ్యం మాకు ఖచ్చితంగా వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మీరందరూ మీ ఇంటి పైన ఒక చిన్న ఒక జగ్ లాంటిది పెట్టి దాంట్లో నీళ్లు వేసి ఒక కుండలాగా పెట్టి నీళ్లు పెడుతుండండి. పక్షులు నీళ్లు తాగుతాయి. అదేవిధంగా మీ షాపులు, మీ ఇంటి ముందర ఒక చిన్న మట్టి కుండ పెడితే పోయి వచ్చే వాళ్ళు నీళ్లు తాగుతారు. అవి చాలా బ్లెస్సింగ్ అవుతాయి. ఇది ఇప్పుడు మజ్జిగ చలివేంద్రం పెట్టాము. నిజంగా నాకైతే చాలా ఆనందం వేసింది. ఎంతోమంది వచ్చి మజ్జిగ ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు మనం అందరూ కలిసిమెలిసి ఉందాం, పార్టీలకి అతీతంగా ఉందాం అనే ఒక ఉద్దేశం నేను ప్రతిసారి తెలియజేస్తుంటాను. అదే నా అజెండా కూడా. ఫస్ట్ హెల్ప్ చేస్తే దేవుడే మమ్మల్ని ఏదో రకంగా కాపాడతాడు. నెల్లూరు ప్రజలందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలండి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు గోపోచు రమేష్ బాబు అధ్యక్షతన మాలలు మరియు 26 ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల అమలు కారణంగా మాలలు మరియు 26 ఎస్సీ కులాల రిజర్వేషన్ అవకాశాలు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 3 సహా పలు ఉద్యోగ నోటిఫికేషన్లో ఈ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని పేర్కొంటూ రోస్టర్ విధానాన్ని సవరించి ప్రభుత్వం ప్రకటించిన 5% రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాలలు మరియు 26 ఎస్సీ కులాలకు న్యాయం జరిగే వరకు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తామని, ప్రభుత్వానికి లేఖలు రాసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వివిధ రాజకీయ సామాజిక సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. తీవ్రంగా నష్టపోతున్నాయి. గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లలో ఒక్క జాబ్ కూడా రాలేదు. ఇంతవరకు ఈ మాల 26 కులాలకి ఒక్క జాబ్ కూడా రాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ వర్గీకరణ అనేది సరిగ్గా జరగలేదు. సామాజిక న్యాయం అంటే ఎస్సీలోని 59 కులాలకి న్యాయం చేసినప్పుడే అది సామాజిక న్యాయం కింద వస్తుంది. ఈ ఎస్సీలోని 26 కులాలు అంటే దాదాపు 59లో 26 కులాలు అంటే దాదాపు సగం కులాలకి అన్యాయం జరుగుతున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఖచ్చితంగా సవరించాల్సిన అవసరం ఉంది. ఈ 26 కులాలకి జాబులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తుందా, లేదా ఈ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ వర్గీకరణ చేస్తుందా, రోస్టర్ ప్యానల్ చేస్తారా, ఏం చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎస్సీలోని గ్రూప్ 3లోని 26 కులాలకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు అన్ని కులాలకి సమాన న్యాయం జరగాలి. మేము ఏం కులానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటాం. గ్రూప్ 2లో 18 కులాలని, గ్రూప్ 2లో 9% రిజర్వేషన్ ఉన్నాయి, వాళ్ళకి అది అమలు కావాల్సిందే. గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి అమలు కావాల్సిందే. అట్ ద సేమ్ టైం గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలతో అలా మీటింగ్ చేయడం జరిగింది. అందరూ ఏకగ్రీయంగా యొక్క మాల సామాజిక వర్గానికి 26 కులాలకి న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ విచ్చేసిన అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్పీఐ, బీఎస్పీ అన్ని పార్టీలు కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర అధ్యక్షులతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తా అని చెప్పేసి వారు
హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అదేవిధంగా ఒక తీర్మానం కూడా చేసినాం, మాల 26 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టినాం. ఆ తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినాయి. ఇక్కడ వచ్చేసిన రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా మేము ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని స్వీకరించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సిహెచ్ వికాస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రెస్ మీట్. భారత్ కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.